చేతిలో మాణిక్యం, చదువుల తల్లి ముద్దుబిడ్డ. ఇప్పుడు ఆమెకు లక్ష్మీ కటాక్షం లేక నానా తంటాలు పడుతోంది. ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఫీజు కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థిని కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దుపూడికి చెందిన కొనకంచి జోజి, కొనకంచి ప్రకాశమ్మ దంపతుల మనవరాలు పాణ్యం శ్రీహర్షిత. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్రీహర్షితకు డాక్టర్ కావాలన్న కోరుకుండేది. 4 రోజుల క్రితం ప్రకటించిన నీట్ జాబితాలో ఆమెకు సీట్ దక్కింది. మెడికల్ కోర్సులో చేరేందుకు మాత్రం చేతిలో చిల్లి కావలేదు. కడు పేదరికం, దుర్భర దారిద్ర్యం ఆమెను వెక్కిరిస్తోంది. మెడికల్ నీట్ పరీక్షలో శ్రీహర్షితకు జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ వచ్చింది. రాష్ట్రంలో ఆమె 4530వ ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలో వనపర్తి వైద్య కళాశాలలో సీట్ దక్కింది. ఆ నిరుపేద విద్యార్థినికి సరస్వతి కటాక్షం ఉన్న లక్ష్మీ కటాక్షం మాత్రం అందలేదు. శ్రీహర్షిత 7 నుంచి 10వ తరగతి వరకు బోనకల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివింది. 10వ తరగతిలో 10 GPA సాధించి శభాష్ అనిపించుకుంది. ఖమ్మంలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి 366 మార్కులు సాధించింది. వెంటనే ఎంసెట్ నీట్ పరీక్ష రాయగా సీట్ రాకపోయినప్పటికీ నిరుత్సాహపడలేదు. కళాశాల లెక్చరర్ల ప్రోత్సాహంతో హైదరాబాద్ లోని గౌలిదొడ్డి కళాశాల లాంగ్ టర్మ్ కోచింగ్ కు హాజరై మంచి ర్యాంక్ సాధించింది. తాత జోజి మనవరాలు చదువుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడలేదు. కూలి పనులు చేసి మనవరాల కోరికను నెరవేర్చాలని విశ్వ ప్రయత్నం చేశాడు. శ్రీహర్షిత తల్లి సీతమ్మ 10 ఏళ్ల క్రితం మరణించింది. తండ్రి రామకృష్ణ అప్పటి నుంచి కనీసం కూతురిని పట్టించుకోకపోగా కనీసం పలకరించిన పాపాన పోలేదు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు శ్రీహర్షిత అకుంఠిత దీక్షతో చదివింది. ఎంబీబీఎస్ సీట్ సాధించింది. కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కనీసం చేతి ఖర్చులకు కూడా లేకపోవడంతో మంగళవారం లయన్స్ క్లబ్ నుండి 10,000 ఆర్థిక సాయం అందింది. మరో 50,000 కావాల్సిన తరుణంలో దాతల సాయం కోసం శ్రీహర్షిత ఎదురు చూస్తోంది. నా పేరు శ్రీహర్షిత. మా దిద్దుపూడి గ్రామం, కొనజల్ల మండలం, ఖమ్మం డిస్టిక్. నేను ఇంటర్ అంబేద్కర్ కాలేజ్ లో చదువుకున్నాను. గౌలిదొడ్డి 1 year లాంగ్ టర్మ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 492 మార్క్స్ వచ్చాయి. రీసెంట్ గా జిఎంసి వనపర్తిలో సీట్ అలాట్మెంట్ జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను మా అమ్మమ్మ తాతయ్య వారి దగ్గర ఉంటాను. నాకు అమ్మ నాన్న లేరు. వాళ్ళు చనిపోయి 10 years వరకు అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళే మమ్మల్ని పోషిస్తున్నారు. అలాగే నాకు ఒక చెల్లి. ఈ సీట్ అయితే వచ్చింది. కాకపోతే వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య వారు కూడా మాకు పెట్టే స్తోమత లేదు. మా ఆర్థిక సమస్యలు ఇంకా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం మీరు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అర్చిని ఇద్దరిని కూడా నేనే తీసుకొచ్చి చదివించిన. పసిపిల్లగాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పసిపిల్లగాలని పాలజీకే పిల్లగాలే చంపేశారు. తల్లి చంపి గురి పెట్టిండగా తీసుకొచ్చి నేనే చదివించాను దేవుడి దయ వల్ల. ఇంతైతే నేను చదివిస్తున్నాను. చేతగాని రోజులు వచ్చినాయి. మాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. నేను చేత కాక పని పోయి చేసినాం. మాకు ఇప్పుడు ఇబ్బందికి గురి అవుతుంది. చేత కావట్లేదు. అసలు వాళ్ళేం పై చదువులు వేరు మాకు పెట్టుబడి పెట్టి శాఖత కావట్లేదు. లేదా పెట్టుబడికి మాకు ఇబ్బంది అవుతుంది. దాతలు ఎవరన్నా ఉంటే సహాయం చేయగలరని కోరుతున్నాం. మరో 4 ఏళ్లు డాక్టర్ కోర్సు చదవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అవుతుంది. దాతలు స్పందిస్తేనే ఆ పని సాధ్యం. శ్రీహర్షితకు సాయం చేయాలనుకున్న వారు బ్యాంకు ఖాతా నెంబర్ 406089474749 IFSC కోడ్ SBIN 00133228కి జమ చేయొచ్చు. డాక్టర్ కావడమే తన లక్ష్యమని మరోసారి చెప్పిన శ్రీహర్షిత దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతోంది.